దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం సమావేశమై దీన్ని నిరసన తెలియజేయాలి. మనం అపోజిషన్లో ఉన్నాం. 40% 11 సీట్లే అని అనుకోకండి. 40% ఓటు శాతం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంది. ఇంకా పెరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, పులివెందులు వెళ్తే ఎంత భయంకరంగా జనం వచ్చారో. ఎక్కడికి వెళ్ళినా జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలుసా? చంపలేసుకొని వస్తున్నారు. తప్పు చేశాం, అన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని వదులుకున్నాం, ధరలు పెంచేటటువంటి దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, 6 నెలల్లోనే మాకు బుద్ధి వచ్చింది అని చంపలేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి సిద్ధంగా ప్రజలు ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంటే 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు విద్యుత్ ఆఫీసుల ముందు ఒక నిరసన వ్యక్తం చేసి తరువాత పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రాన్ని, డిమాండ్ పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోనూ జరుగుతూ ఉన్నది. విద్యుత్ ఛార్జీలు అనేక సందర్భాల్లో పెంచుతూ ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలోనూ పెరగల. మీకు గుర్తుండే ఉంటుంది, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాల్పులు జరిపి బషీర్బాగ్ ఉదంతం ఇవాళ గుర్తొస్తుందని మనం చేస్తున్నాం. అనేక మంది మరణానికి కారణమయ్యారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పడినప్పుడు అనేకమైన వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో ప్రధానమైనటువంటి ఒకానొక వాగ్దానం ఏమిటంటే, తమ్ముళ్ళు మీరు నాకు ఓట్లేయండి, విద్యుత్ ఛార్జీలు పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దాకా దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. ఇచ్చిన హామీను తప్పటం ఒకటి, దానితో పాటుగా సామాన్యుల మీద విపరీతమైన భారం వేసేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయించటం చాలా దురదృష్టకరం.